ఆమిర్ ఖాన్ ని ఆదుకున్న మహేష్. బుక్ మై షోలో కుబేర టాప్ రికార్డ్. మెగాస్టార్ 157 నుంచి క్రేజీ న్యూస్. తెలుగు మూవీలో సూర్య రచ్చ. అనిరుద్ కి టాప్ కాంపిటీటర్ గా తమన్. వాట్ తెలుగు వర్షన్ పై అయితే సూపర్ అప్డేట్. ఈ అప్డేట్స్ అన్ని చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్. ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సితారే జమీన్ పర్ ఇప్పటికే నెట్టింట ప్రశంసలు అందుకున్న ఈ సినిమాకు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇంప్రెస్ అయ్యారు. ఎక్స్ వేదికగా ఈ సినిమాపై మహేష్ బాబు పోస్ట్ పెట్టి మెచ్చుకున్నారు. బుక్ మై షోలో కుబేరాకి సంబంధించి ఏకంగా 1 మిలియన్ ప్లస్ టికెట్స్ అమ్ముడైనట్టు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. పైగా ఇంకా సాలిడ్ గా టికెట్స్ బుక్ అవుతున్నాయి. దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కుబేరా ర్యాంపేజ్ మామూలుగా లేదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ దౌపిడి దర్శకత్వంలో ఓ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ రాబోతుంది. ఇటీవలే ముసోరిలో 2వ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం 3వ షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్రారంభించారు. ఈ షెడ్యూల్ లో చిరు నయనతారలపై కీలక సన్నివేశాలు షూట్ చేస్తారట. సూర్య వెంకీ ఆట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. సూర్య పాత్రలో 2 కోణాలుంటాయని, పైగా సూర్య నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తాడని, సూర్య పాత్ర కోసం వెంకీ ఆట్లూరి ప్రత్యేకమైన లుక్ ని కూడా డిజైన్ చేస్తున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఓ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారని తెలుస్తుంది. సినిమా మొత్తానికి ఈ యాక్షన్ సీక్వెన్స్ మెయిన్ హైలైట్ గా నిలుస్తుందంట. అనిరుద్ కి ఇప్పుడు టాప్ కాంపిటీటర్ గా తమన్ నిలుస్తున్నాడని చెప్పాలి. ఈ మధ్య కాలంలో తమన్ నుంచి వస్తున్న బ్యాంగర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. జననాయగన్ సినిమాలో అనిరుద్ స్కోర్ పై చర్చ వినిపిస్తుంది. ఇది వరకు ఏ గ్లిమ్స్ లేదా టీజర్ వచ్చినా అనిరుద్ స్కోర్ బిగ్గెస్ట్ హైలైట్ గా నిలిచేది. కానీ ఈసారి అలాంటి టాక్ రాలేదు. అసలు ఈ సినిమా బాలయ్య భగవంత్ కేసరికి రీమేక్ అనే టాక్ ఉంది. ఆ సినిమాకి తమన్ క్రేజీ సంగీతం అందించాడు. అందువల్ల జననాయగన్ గ్లిమ్స్ కి అనిరుద్ ఇచ్చిన స్కోర్ కంటే తమన్ ఇచ్చిన స్కోర్ పెడితేనే అదిరిపోయిందని నెటిజన్స్ అంటున్నారు. దీంతో తమన్ డామినేషన్ మామూలుగా లేదని చెప్పొచ్చు. వార్ 2 ఆగస్ట్ 14 థియేటర్స్ లోకి రాబోతుంది. కాగా వచ్చే వారం నుంచి ఈ సినిమా తెలుగు వర్షన్ కి ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పనున్నాడని తెలుస్తుంది. అన్నట్టు సినిమాలో ఎన్టీఆర్ పై ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని, ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఎన్టీఆర్ పూర్తిగా స్టైలిష్ లుక్ లో కనిపిస్తాడని, ముఖ్యంగా సినిమాలో తారక్ లైవ్ లుక్ కి ఫ్లాష్ బ్యాక్ లుక్ కి చాలా వేరియేషన్ ఉంటుందని తెలుస్తుంది. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.